రెండవ నెల కానించి దేవుని యొక్క ఆత్మ ప్రేరేపిస్తూ ఉంది. ఏమనంటే ఆ రోజే దేవుడు మాట్లాడాడు, నెక్స్ట్ జరగబోయేది 40 దినాలు ఫాస్టింగ్ ప్రేయర్ అని. ఇది ఎన్నారో వెళ్ళలేదు, ఇది ఎన్నారండి? నెక్స్ట్ టార్గెట్ ఎంత చెప్పి నేను 40 రోజులు చెప్పానండి. అన్నట్టుగానే దేవుడు మనకు 40 రోజులు ప్రార్థన చేయటానికి ఆయన ప్రేరేపించాడు. అంటే ఈ 2026లో 2వ నెలల కానించి నాకు ప్రేరేపణ వస్తూ ఉంది. ఏమని? నువ్వు ప్రిపేర్ అవ్వాలి అని. అర్థమవుతుందిగా? జాగ్రత్త వచ్చి నేనే కొద్దిసేపు చెప్తాను వాక్యం, ఎందుకంటే వాక్యం చెప్పడానికి ఓపిక ఉండాలి కదండి. మీరందరూ తిని కూర్చున్నారు, మన దాంట్లో ఏమీ లేదు. స్తోత్రం కలుగును గాక. అయితే ఎప్పుడైతే నువ్వు ప్రిపేర్ అవ్వాలని చెప్పాడో దాని ప్రకారంగానే నేను సిద్ధపడుతూ వచ్చాను. మీ అందరూ తెలుసు, సంఘంలో కూడా చెప్పాను. మనము జూన్ నెలలో 29 నుంచి మనకు 40 దినాలు ప్రార్థన మనకు ప్రారంభమవుతుంది. దాని కొరకు మీరు తప్పకుండా ప్రార్థన చేయాలని చెప్పాను. అన్నట్టుగానే మనం ప్రారంభించాం. చాలామంది ఉపవాసం ఉంటుంటారు. మీకు తెలిసిన భాషలో, మీకు తెలిసిన ఆలోచన బట్టి మీరు ఉపవాసం చేస్తారు. దేవుడు నాకు నేర్పించిన ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో ఉపవాసం ఎలా చేయాలి, ఎలా ఉండాలి అనేది నేను నేర్చుకున్నాను. మీరు నేర్చుకున్నారా నేర్చుకోలేదని నేను చెప్పట్లేదు, కానీ ఈ ఉపవాసాన్ని నేను రీసెర్చ్ చేశానండి. ఈ ఉపవాసం గురించి పరిశోధన చేసినప్పుడు సుమారు 17 రకాల ఉపవాసాలు ఉన్నాయి. ఎన్ని రకాలంట? 17 రకాల ఉపవాసాలు ఉన్నాయి. అది మీకు తెలియదు వాటి గురించి. దేవుడు నాతో మాట్లాడుతూ ఆ మాటల్లో ఉన్న అంతర్యాన్ని ఆయన మాట్లాడుతున్నప్పుడు నిజంగా నాకు చాలా ఆశ్చర్యం కలిగిందండి. ఉపవాసం అనగానే ఏదో మనం కాస్త కూస్తో తిని పనులకు వెళ్ళేవాళ్ళు ఉన్నారు, జాబ్కి వెళ్ళేవాళ్ళు ఉన్నారు, వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు, ఉద్యోగానికి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. రకరకాలుగా ఉపవాసం పెడుతూ మనం ఎన్నో రకాలు మనము వెళుతూ ఉంటాం. ఇది మీకు వచ్చిన ఉపవాసం, ఇది మనుషుల్లో ఉన్న ఉపవాసం. కానీ నా దేవుడు నేను ఆరాధించే దేవుడు నాకు చెప్పిన ఉపవాసం ఏంటంటే, నిజంగా మీరు ఒకవేళ ఆ మాట చూస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారండి. ఎందుకంటే అయ్యో బాబో, ఇంతకాలం నేను ఈ ఫాస్టింగ్ ప్రే నేను ఇలా మిస్ అయ్యానా అన్నది మీకు అర్థమైందండి. వాస్తవానికి కొంతమందికి కొంత గలిబిలిగా ఉందండి ఈ ఉపవాసం గురించి. 40 రోజులు గారు ఏముందంటే, మోషే గారు 40 రోజులు ప్రార్థన చేసిండని అంటారు. ఏమంటారు? గట్టిగా చెప్పాలి. ముస్లిం ఎవరు చెబుతారు? మళ్ళీ ఏలియా గారు 40 రోజులు నడిచినట్టు చెబుతారు. ఎన్ని రోజులు వచ్చినాయమా? 40 రోజులు. మళ్ళీ చెబుతారు మళ్ళీ కొత్త నిబంధనలో మన రక్షకుడు, మన నాయకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు 40 దినాలు ఉన్నాడు కదండి అని చెబుతూ ఉంటారు. మీకు ఇష్టంగా ఇంటికి వస్తాడు. దీంట్లో మోషే గారు 40 దినాలు ఉపవాసం ఉంటానని ఇశ్రాయేలు ప్రజలకు ప్రకటించిందా? చెప్పాలి గడికి చెప్పాలి. ప్రకటించలేదు. మీరు చదవడం తర్వాత లేఖనాలను. ఎందుకంటే ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో నేను సుమారు రాత్రులు కావచ్చు, పగలు కావచ్చు 10 గంటలు ప్రార్థన చేశాను. ఎన్ని గంటలు? 10 గంటలు ప్రార్థన మోకాల మీద నిలబడి దేవుడిని పాదాలు పట్టుకోవడం నేను నేర్చుకున్నానండి. మరి మిగతా గంటలండి నేను ఆంటే నిద్రపోయింది మొత్తం మీద ఒక 4 గంటలు నిద్రపోయానండి. రోజు మొత్తం మీద 4 గంటలే. ఈ 4 గంటల నిద్రలో నిజంగా అక్కడ కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చాడండి. మీ జీవితం దేవుడు నాతో ఏం మాట్లాడాడు. ఏముందండి ఉపవాసం అంటే ఏముందంటే అనుకోవచ్చు, కానీ దాని రుచి మీకు తెలిస్తే దాన్ని మీరు వదిలిపెట్టరు. స్తోత్రం కలుగును గాక. బాగా గమనిద్దాం. మరి మోషే గారు ఎందుకు 40 రోజులు ఉన్నాడు? ఆయన తెలియతలకి 40 రోజులు ఉండాలని సంగతి దేవుడు అని చెప్పాడా? చెప్పలేదు. కానీ మోషే సీనాయి కొండ ఎక్కేంత వరకు మోషేకి తెలియదు 40 రాత్రులు 40 పగలు అక్కడ ఉండాలని సంగతి. ఎవరికి? ఎందుకున్నాడయ్యా 40 రాత్రులు 40 పగళ్ళు మోషే గారు సీనాయి పర్వతం మీద అంటే దేవుని యొక్క పీనల్ కోడ్ ప్రపంచానికి ఇవ్వటానికి.
దేవునిగా చట్టము ప్రపంచానికి ఇవ్వటానికి, దేవునిగా రాజ్యాలు ఎలా కట్టబడటానికి, దేవునిగా శాసనాలు ఎందుకు ఇవ్వాలి అన్న దాని గురించి నిజంగా ఆ సీనాయి పర్వతం మీద నిజంగా అంటే దేవునితో సన్నిహితం కలిగి 40 రాత్రులు 40 పగళ్ళు నిద్రాహారం లేకుండా ఉన్నాడు. నాకు అనిపించింది దాంట్లో మోషే గారి 40 దినాలు సీనాయి కొండ మీద ఉన్నప్పుడు ఏం జరుగుతుందని ఆలోచిస్తే 2 రాతి పలకలు చెక్కమన్నాడు దేవుడు. ఎన్ని చెక్కమన్నాడు? 2 రాతి పలకలు చెక్కమన్నాడండి. మీకు చూస్తే ఎగ్జామ్ చెప్పి వెళ్ళిపోతాను త్వరగా, ఎక్కువ విసిగించాను ఎందుకంటే టైం కూడా అయిపోతుంది మనకి. అయితే ఈ 2 రాతి పలకల మీద 10 ఆజ్ఞలు మనం అక్కడ చూసాం. అంటే నాకు అనిపించింది 2 రాతి పలకల మీద ఒక్కొక్క ఆజ్ఞ చెక్కటానికి 4 పగళ్ళు 4 రాత్రులు 4 పగళ్ళు 4 రాత్రులు పట్టిందంట అక్కడ మోషే గారికి. స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు చెప్పాలి? అట్లాగా 10 4 ఎన్నైనా మొత్తం 40. అంటే 10 ఆజ్ఞలు ఇవ్వటానికి 10 ఆజ్ఞలు చెక్కటానికి మోషే గారికి పట్టిన కాలం చెప్పనా 40. ఏంటండి ఈ మాట? మనకి తెలియని గురించి అలాకి సరే నేను ఇంకో వివరించలేక. కొత్త నిబంధనలో మన నాయకుడు ఉన్నారు. ఎవరైనా పేరు? యేసుప్రభు వారు. మరి యేసుప్రభు వారు ఎందుకున్నాడయ్యా 40 దినాలు అనగానే మనకు తెలిసింది ఒక ఆచారం తెలిసింది అంతే. కానీ యేసుప్రభు వారు ఎందుకుంటే 40 దినాలు మరి ఆయనకు ముందే చెప్పారా 40 దినాలు యేసుప్రభు ఉపవాసం ఉంటారని? ఎవరు చెప్పలా, ఆయన చెప్పలేదు. కానీ బాప్తిసం పొందిన వెంటనే అరణ్యంలోకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళావు అంటే ఇదిగో శిలువ యాగమును జయించటానికి, శిలువ మరణాన్ని జయించటానికి, ఈ లోకము వేలుతున్న దురాత్మ శక్తుల బంధకాలను పెంచటానికి ఆయన 40 దినాలు అరణ్యములో క్రూర మృగాల మధ్య ఆయన ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. ఎవరి దగ్గర? తండ్రి పాదాల కాడ. బాగా వినా ఈ మొక్క. తండ్రి పాదాల కాడ 3.5 సంవత్సరాలు గాస్పెల్ పరిచయం చేయటానికి, అనేక రాజ్యాలలో సువార్తను ప్రకటించడానికి, అనేక మంది లేవటానికి, అనేక మంది బాగు చేయటానికి ఆయన చేసిన ప్రార్థన 40 దినాలు. ఆయన చెప్పాలని ఉంటానని అక్కడ పట్టిన కాలం అది. 3 ఆజ్ఞలు అంటే 3 వాగ్దానాలు, 3 ప్రవచనాలు ఎదిరించటానికి, అపవాదిని ఎదిరించటానికి ఒక మానవుడికి పట్టిన కాలం ఎంతంటే 40 దినాలు. స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు చెప్పాలి? ఇంత గట్టిగా ఆలోచించిన ప్రియులారా, ఒక మానవుడికి పట్టినట్ల మానవ ఆకారంతో వచ్చాడు కాబట్టి అక్కడ పట్టింది 40 దినాలు, దాన్ని పెట్టింది 40 రోజులు. మనం పేరు పెట్టాం. యేసుప్రభు వారు ఉన్నాడు కదండి, మేము ఉంటున్నామండి. ఏమంటారు? యేసుప్రభు వారు ఉన్నాడండి. మరి యేసుప్రభు తెలుగున్నాడు. లోకములో శిలువ యాగమును మోయటానికి, శిలువ యాగమును జయించడానికి ఆయన ఉన్నాడు. మీకు ఒక డౌట్ రావచ్చు ఇప్పుడుగా, మరి నువ్వెందుకున్నావండి? మీరు అడగండి క్వశ్చన్. ఏం చెబుతాను నేను ఇప్పుడుగా. నేనెందుకు కొన్నాను మీకు చూసి ఇప్పుడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు నేనెందుకున్నానంటే ఈ భారతదేశంలో పుట్టినందుకు. బాగా వినండి. ఈ భారతదేశంలో పుట్టినందుకు, ఒక భారతీయ పౌరునిగా ఈ లోకం గడ్డ మీద బతుకుతున్నందుకు నా కళ్ళ ముందు ఎన్నో దీపాలు ఆరిపోతున్నాయి. ఎన్నో కుటుంబాలు ఆరిపోతున్నాయి. ఈ రోజు ప్రపంచంలో, భారతదేశ ప్రపంచంలో, ఈ తెలుగు 2 రాష్ట్రాలలో ఎక్కడ కూడా ఆడపిల్లలకు భద్రత లేకుండా పోతుంది. చిన్నపిల్లల మీద రేపులు జరుగుతామని, మానవత జరుగుతామని, గ్యాంగ్ రేపులను ఎన్నో రకరకాలుగా, కర్ణాటక కావచ్చు, ఒరిస్సా కావచ్చు, తెలుగు రాష్ట్రాలు ఎక్కడైనా సరే కావచ్చు, ఈ రోజు ఒంటరిగా ఆడపిల్ల నడవలేకపోతున్న స్థితిలో ఏర్పడ్డాయి. 3 పూటలు తిని ఆయన కూర్చుంటే రేపు పొద్దున దేవుడికి వీళ్ళకే చెబుతూ బిడ్డ వాళ్ళకి
నీ కళ్ళ ముందు ఎన్నో దీపాలు ఆరిపోతున్నాయి కదా, నీ కళ్ళ ముందు ఎన్నో కుటుంబాలు ఆరిపోతున్నాయి కదా, నీ కళ్ళ ముందు ఎన్నో జీవితాలు పాడైపోతున్నాయి కదా. నీ పక్క వాళ్ళు కావచ్చు, నీ ఎదుటి వాళ్ళు కావచ్చు, నీ అయిన వాళ్ళు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు. నువ్వేం చేస్తున్నావు? ఈ గడ్డ మీద పుట్టి బాధ కలిగిందండి. సగటు మానవుడిగా బాధ కలుగుతున్న చూస్తున్నప్పుడు, అందుకే ఆ బాధలోనే నేను దేవుడు అడుగుతున్నా, నాయన ఈ భారతదేశం ఎప్పుడు బాగుపడిద్దయ్యా? ఈ భారతదేశం ఎప్పుడు బాగుపడిద్ది? వాళ్ళకి ఈ భారతదేశంలో మానవ జాతి ఎప్పుడు మార్పు చెందిద్ది? ఎక్కడ చూసినా సంపుకోటాలు, ఎక్కడ చూసినా మానభంగాలు, ఎక్కడ చూసినా అనేక రకాల ఆకృత్య కార్యాలు జరుగుతా ఉన్నాయి కదా. ఏంటి ప్రభా, ఏంటి ప్రభా? అప్పుడు దేవుడు ప్రేరేపించాడు, 40 దినాల ఉపవాస ప్రార్థనలకు నువ్వు వెళ్ళాలి. అప్పుడు అనుకున్నాను, ప్రభా 40 దినాల ఉపవాస ప్రార్థన అంటే లోకంలో చాలా మంది అంటున్నారు కదా ప్రభా, ఇందులో నువ్వు చేసేది వేరుగా ఉంటుందిగా అన్నాడు. నమ్ముకోండి, భోజనం ఎలా ఉంటుందో నాకు తెలియదంటే 40 రోజులు భోజనం ఎలా ఉంటుందో కూడా 40 నాకు తెలియదండి. అలాగే 3 విషయాలు చెబుతానండి దీని గురించి. ఈ ఉపవాసం గురించి 3 మాట చెప్తాను, ప్రార్థన చేస్తానండి. దాని తర్వాత దేవుడు 10 ప్రత్యక్షించాడు నాకు, 10 ప్రవచనాలు ఇచ్చాడు నాకు. అవి మీతో పంచుకుంటాను. స్తోత్రం కలుగును గాక. గట్టి చూద్దాం. ఆయనకి మహిమ కలుగును గాక. యోవేలు గ్రంథం. ఉపవాసం ఎందుకో నన్ను నేను ఎలా ఇచ్చుకున్నానో చెబుతా మీకు చెబుతున్నాను ఇప్పుడేగా. యోవేలు గ్రంథం త్వరగా. యోవేలు గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనంలో రాయబడింది అన్నమాట. యోవేలు గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనం. బాగా విడతల్లరా. ఉపవాస దినము ప్రతిష్ఠించండి అన్నాడండి. ఏం చెప్పాడంట? ఉపవాస దినమును మీరు ప్రతిష్ఠించండి. ప్రతిష్ఠ అంటే ఏంటి అమ్మ? మీరు చెప్తారా ప్రతిష్ఠ అంటే ఏంటంటే? ప్రతిష్ఠ ఒక పని కొరకు దాన్ని నియమించటం, ఒక పని కొరకు దాన్ని ఏం చేయాలి? నియమించటం. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఉపవాస దినమును ప్రతిష్ఠించండి, ప్రతిష్ఠించుకోండి. ఇక్కడ 3 మాటలు ఉన్నాయి ఇక్కడ. 1 ప్రతిష్ఠించుకోవటం, 2 వ్రత దినమును ప్రకటించటం, 3 ఎందుకు అయ్యానంటే దేవుణ్ణి బతిమిలాడటానికి. ఎన్ని మాటలు మాట్లాడ? 3 విషయాలు. 1 ప్రతిష్ఠించుకోవాలి. ఎలా ప్రతిష్ఠించుకోవాలండి? కానీ చాలా మంది ఉపవాసం ఉంటున్నారు కదండి, మరి మీరెందుకు దగ్గర కూర్చుంటున్నారు? వాళ్ళకి ఇది ప్రశ్న చాలా మంది నాకు వచ్చిందండి, చాలా డౌట్. ఇప్పుడు అయితే మీ దాని గురించి ఇప్పుడు ప్రతిష్ఠించుకోవాలని దేవుడు చెప్పగానే వెంటనే 40 దినాలకు నన్ను నేను ప్రతిష్ఠించుకున్నా. ఎక్కడికి? నేను సమాజ మొఖం చూడను ప్రభువా, నేను బజారు మొఖం చూడను ప్రభువా, నేను ఎవరి మొఖం చూడను ప్రభువా, సక్రంగలకి నేను బయటికంటే నేను రాను ప్రభువా అనేసి మొట్టమొదటగా ప్రతిష్ఠ అన్నదానికి నన్ను నేను ప్రతిష్ఠించుకున్నా. స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పాలి. నన్ను నేను ప్రతిష్ఠించుకున్నాను. దేవుడికి ఎలా ఉండాలి, ఉపవాస దినములో నేను ఎలా ఉన్నా దేవుడికి అనేది నన్ను నేను ప్రతిష్ఠించుకున్నాను. 2 వ్రత దినమును ప్రకటించండి అన్నాడు. అది నా చెప్పనా? నువ్వెందుకుంటున్నావో చెప్పాలి సంఘానికి. స్తోత్రం కలుగును గాక. ఇది వ్రత దినం అంటే ఏంటి? సైలెంట్, నిశ్శబ్దత. నోటి కళ్ళెం, కంటి కళ్ళెం, కాలు కళ్ళెం, అన్నిటికీ టోటల్ బంద్. వ్రత దినం అంటే నేనుగో ఈ 40 రోజులు బయటికి రానిగా, ఇక నన్ను ఎవ్వరు మీరు కదిలించదు. ఇది
వ్రత దినము. స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఏందమ్మా మౌన వ్రతం మనం టీలేరు ఉపవాసం ఉన్నావా? ఉన్నాను. చాలామంది ఉపవాసం ఉండి రోడ్ల మీద కూర్చుంటారు. చాలామంది ఉపవాసం ఉండి వ్యర్థంగా గడుపుతుంటారు. కానీ అది కాదు తల్లి. ఉపవాసం అంటే ప్రత్యేకంగా నువ్వేం చేయాలి? ప్రతిష్ఠించుకోవాలి. ఒకటి. రెండోది, వ్రత దినం అంటే ఏంటి? నిశ్శబ్దత వేరియలు నువ్వు కూర్చోవటం. ఎందుకు కూర్చోవాలి ప్రభువా అంటే, ఇదిగో దేవుని పాదాల కాడ వేడుకోవటానికి. ఏం చేయాలంట? వేడుకోవటానికి. మరి నీ జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి జరిగిందా? నీ సీనియర్లో లేకపోతే నువ్వు బాప్తిసం పొందిన కాలం మొదలుకొని ఇప్పటి వరకు నీ జీవితంలో ఇటువంటి ప్రతిష్ట ఉపవాసం జరిగిందా? దేవుడు నా ప్రార్థనకు సమాధానం రావటం లేదని చెప్పి చాలా మంది ఉన్నారు. ఏమండి, ప్రతి సంవత్సరం మేము ఉపవాసం ఉంటుందని చెప్పుకొని చాలా మంది ఉన్నారు. నెలకు ఉపవాసం ఉండే వాళ్ళు ఉన్నారు. మంగళవారం ఉపవాసం ఉంది, శుక్రవారం ఉపవాసం ఉంది, గురువారం ఉపవాసం ఉంది, శనివారం ఉపవాసం ఉంది, సోమవారం ఉపవాసం ఉంది, బుధవారం ఉపవాసం ఉంది, సాయంత్రం ఉపవాసం ఉంది అని చెప్పుకుని చాలా మంది ఉన్నారు. కానీ ఇటువంటి ఉపవాస వీక్షణము నీ భక్తి జీవితంలో ఏనాడైనా ప్రతిష్ఠించుకున్నావా? ఇదే దినమటి, ఇది ప్రతిష్ట. తన్ను తాను ప్రతిష్ఠించుకోవాలి. ఎలా చెప్పనండి? ఒక విషయం ఏంటండి, నేను ఎప్పుడైతే ఈ జూన్ నెల 29 నేను దీన్ని ప్రారంభించుకున్నానో 3 దినాలు మనిషిని కలలేదు చక్కగా. చాలా ఇబ్బంది పడ్డా. చాలా ఒక్కరిసం కదా అలాగే. ఎందుకంటే నేను కుటుంబంలో ఎవరికి చెప్పుకోలేదు. చాలా ఇబ్బంది ఎదుర్కొన్నా ఆ 3 దినాలకి. ఆ బాధ తట్టుకోలేక నిజంగా అండి ఒక రాత్రి దేవుడితో మాట్లాడుతున్నాను. ప్రభా, ఇది నా వల్ల కాపలేదు ప్రభా. ఒక పక్క అంటుంది, ఎందుకయ్యానికి ఉపవాసం వాళ్ళకి, ఎవరి కోసం ఈ ఉపవాసం వాళ్ళకి లే అంటుంది ఒక పక్క. మరి నేనేం చేయాలి? సంఘములు ప్రకటించా, సమాజంలో ప్రకటించా. ఇప్పుడు నేను లేస్తే నా దేవుడు ఓడిపోతాడు. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. అప్పుడు అన్నాను, దేవా, ఈ ప్రాణము, ఈ దేహము, ఏమండి, ఈ శరీరము నీ ఆదిలో ఉంచుకుంటే తప్ప నేను ఫాస్టింగ్ నేను చేయలేను ప్రభువా అన్నాను. నిజంగా ఎప్పుడైతే నేను దేవుడితో ఈ మాట అడిగానంటే 4వ రోజు, ఇక 4వ రోజు నుంచి ఆకలి అనేది పట్ట గట్టి సభలు కొడతాం. గట్టిగా 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 ఆయనకే మహిమ కలుగును గాక. ఎంత గొప్ప చెప్తున్నారు కలకి. కానీ ఇక దేవుడితో మనం చేసుకుంటున్నాను ఈ 3 విషయాల్లో. ఇంకొక డౌట్ రావాలి. ఇది బాగానే ఉందండి, ప్రతిష్ఠించుకున్నాం, వ్రతదినం ప్రకటించుకున్నాం, దేవుడి దగ్గర కూర్చున్నాం. మరి గదిలో ఉండటం ఏందండి? గదిలో ఉండటం ఏంటి? బైబిల్లో ఉందా? గదిలో ఉండటం ఏంటి? వాళ్ళకి రాకుండా అని చెప్పాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ త్వరగా మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం అంటున్నాడు, మీరు అన్యజనుల వల్లే మీరు ఉపవాసం చేయొద్దు అన్నాడు. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ రాయబడింది ఏంటంటే, నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేయాలిగా? గదిలో పోవాలి. ఏం చేయాలి? కిందకి కొద్దిగా అక్కడ ఏం రాయబడింది అంటే, కొద్దిగా పైకి చదివితే చదువు వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి
వారికి ఇష్టం. ఎవరు వాళ్ళు? వీళ్ళు సమాజానికి కనపడాలని ఉపవాసం ఉంటున్నాం ప్రభా అని తెలిసినా, మేము ఉపవాసం చేస్తున్నాం ప్రభా అని సమాజానికి చెప్పుకునే చాలా మంది ఉన్నారు. మీరు అలా ఉండొద్దు నాయన. ఏం చెప్పడంట? మీరు అలాగా ఉండొద్దు. మరి ఏం చేయాలి? నువ్వు ప్రార్థనకు చేస్తున్నప్పుడు నీ గదిలోకి వెళ్ళాలండి. ఏం చేయాలంట? గదిలోకి వెళ్ళాలి. అంతే, ఏం లేదు. నువ్వు గదిలోకి వెళ్ళాలి. ఎక్కడ వండే తలుపున్నాక నువ్వెందుకు ప్రతిష్ఠించుకున్నావు? నువ్వెందుకు వ్రతదినం ప్రకటించుకున్నావు? నువ్వు గదిలో పోవాలి. బయట కాదు రాసి నువ్వు గదిలో ఉండాలి. ఎక్కడ నువ్వు గదిలోకి వెళ్ళాలి. నీ గదిలోకి వెళ్ళాలి. నీ గది, నువ్వెందుకున్న గది, నువ్వు ప్రతిష్ఠించుకున్న గది, ఏ గది అయితే ఉందో నువ్వు ఆ గదిలోకి వెళ్ళ కష్టంగా వెళ్ళాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ గదిలోకి వెళ్ళాలంట. తర్వాత ఏం చెప్పండి? తలుపు వేసుకోవాలంట. ఒక్క నిమిషం తల్లి. గదిలో పోయేది కాక ఏం చేయాలంటే తలుపు వేసుకోవాలట. మరి మన ఇప్పుడు తలుపు వేసుకున్నా మన తలుపు వేస్తాడు. గదిలో పోయిన తర్వాత చెప్పరాడు గట్టిగా. ఆయన అంటున్నాడు, నువ్వు గదిలోకి వెళ్ళాలి, నువ్వు తలుపు వేసుకోవాలి. అంటే ఏంటి? నిన్ను నువ్వు సరెండర్ అవ్వాలి. అంటే ఏంటి? హౌస్ అరెస్ట్. గదికి నువ్వు అరెస్ట్ అయిపోవాలి. గదికి నువ్వు బానిస అయిపోవాలి. గదికి నువ్వు ప్రతిష్ఠ చేయబడాలి నువ్వు. కాబట్టి ఆ గదిలో నువ్వు ఉండాలి. బయటికి రాకూడదు. వాళ్ళకి బయటికి రాకూడదు. బయటికి రాకూడదు. బయట పరుల ముఖం చూడకూడదు. గదికి నీకు మాత్రమే అంకితము చేయబడాలి. స్తోత్రం కలుగును గాక. అప్పుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు తలంటుకొని ప్రతి దినము నువ్వు తలంటుకొని వెళ్ళాలి. లోపలికి వెళ్ళాలంటే తలంటుకొని లోపలికి పోవాలి. నీ ముఖము కడుక్కొని, తలంటుకొని నీ ముఖము కడుక్కొని నువ్వు వెళ్ళాలి. ప్రతిష్ఠించుకోవాలి. అక్కడ లోపలికి పోవాలి. అంతే. నిజమండి. ఈ 40 దినాలు కూడా దేవుని పాదాల కాడ కూర్చున్నానండి. ఏం చెప్పనా? తలుపేసుకున్నా. చాలా మందికి అర్థం కాదు. తలుపు గదిలో కూర్చోబెట్టడానికి. మా పాస్టర్ అడిగేది, మీ పాస్టర్ గారు ఒక్కసారి నాకు హలో ఒకసారి హాల్లో కూర్చోబడాలి. 24 గంటలు ఎందుకు అక్కడ కూర్చుంటున్నా? 10 గంటల్లో ప్రార్థన చేస్తే 7 గంటలు బైబిల్ రీడ్ చేసేసానండి. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. ఏమి లేదు, ప్రార్థన, బైబిల్ 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 చదవటం, ప్రార్థన, బైబిల్ చదవటం, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఇక రెండోదే లేదంగా. ఈ 10 గంటల ప్రార్థనలో దేవుడు ఎన్నో విషయాలు మాట్లాడుతూచాడండి. సంఘానికి శుభవార్త, కృపా పిలుపు మిస్కి సంఘానికి శుభవార్త. ఆధారం చేత మీకు స్తోత్రం కలుగును గాక. బాగా వినండి. దేవుడు ఏమో మాట్లాడింది మన గురించి. ఆచరించుకుందాం, ప్రత్యేక మనసుకుందాం. మీ గురించి చాలా దాచిపెట్ట మాటలు. ఈ బహుమానం ఇవ్వటానికి మీకు భయపడమాకండి, భయపడమాకండి. స్తోత్రం కలుగును గాక. ఇక ఆ గదిలో కూర్చోనండి ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు జూలై నెల 17వ తారీఖు శుక్రవారం ఉదయం 10:30కి ఒక బలమైన ఎన్కౌంటర్ జరిగింది. నాకు మోకాళ్ళ మీద ఉన్నాను. ఇట్లా స్నానం చేశాను. 8:30 వెళ్ళిపోతా, లోపలికి వెళ్ళిపోతాను కదా. 9 గంటలకు మోకాళ్ళు వేసాను. మోకాళ్ళ మీద మొక్కలు కూర్చున్నాను. ఇక ప్రార్థన చేస్తున్నాను. కరెక్ట్గా 10:30 అయిందండి. కరెక్ట్ 10:30 అయింది. ఇక ప్రభు మాట్లాడుతున్నట్టు ఏం మాట్లాడుతున్నారంటే, ఒక దృశ్యాన్ని చూపిస్తున్నాడు. ఓ పెద్ద 2 ఆడిటోరియం, అంటే ఇలాగా షెడ్లు వేసి పెద్ద పెద్ద షెడ్లు 2 కనపడుతున్నాయి. ఈ 2 ఎందుకు కనబడుతున్నాయి అంటే, నేను అడిగే దేవుని కొన్ని అడిగా. వాటికి సంబంధించి భవిష్యత్తులో జరగబోయే దాని గురించి దేవుడు ముందుగానే తెలియపరుస్తూ వచ్చాడు. అందులో ఒక పెద్ద 2 ఆడిటోరియం కనబడుతున్నాయి. కొంతమందికి ఆయిల్ వేస్తున్నారు మీద. ఆయిల్ నెత్తి మీద నేనే పోస్తుంటే
వాళ్ళందరూ కూడా పక్కకి వెళ్ళిపోతున్నారు. ఆ వెళ్ళిపోతున్న వాళ్ళకి గాఢ చీకటి, మొత్తం గాఢంధకారపు లోకి చీకటి, మొత్తం భయంకరమైన కట్టికి చీకటి. ఆ చీకటి లోనికి వెళ్ళిపోయినాయి కదా. వెళ్ళిపోగానే ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి నా నెత్తి మీద ఆయిల్ పోస్తున్నాడు. ఏం పోస్తున్నాడు? ఆయిల్ పోస్తున్నాడు. ఈ స్పెర్శ నాకు అనిపిస్తుంది, నాకు వస్తుంది ఆ స్పెర్శ. నాకు ఎవరో నన్ను తాగుతున్నారు, ఎవరో నా మీద ఆయిల్ పోస్తున్నారు, నా మీద అది కారుతా ఉన్నది నా మీద. ఇలాగా ఆ స్పెర్శ అనుభవిస్తున్నప్పుడు నా బాడీ మొత్తం గత వణికిపోతా ఉంది. సుమారు 1 గంట సేపు నా బాడీ నాకు కంట్రోల్ లేదు. వాళ్ళకి గంట సేపు నా బాడీ నాకు కంట్రోల్ లేదు. వాళ్ళకి బాడీ మొత్తం షేక్ అయిపోతుంది. వాళ్ళకి ఒక్కనే బిగ్గరగా అరుస్తున్నారు. ఆ గాఢ చీకట్లోనే అరుస్తున్నప్పుడు అక్కడ ప్రార్థన చేస్తున్నా. ఆ ప్రార్థనలో పెద్దగా 7 గంటల భాషతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం కలుగును గాక, ఆయనకి స్తోత్రం కలుగును గాక. ఆ షేకు గంట సేపు బాడీ మొత్తం షవరింగ్ అయిపోతా ఉన్నారు. అక్కడికి షవరింగ్ అయిపోతుంటే మళ్ళా ఒక హస్తం వచ్చింది నా కాడికి. వచ్చి అలా ముట్టగానే ఆ బాడీలో షేక్ అంతా కూడా నిమ్మలగా అయిపోయింది. అప్పుడు మాట వినబడుతుంది. ఏమన్నమాటంటే, నా కుమారుడా, నువ్వు ఎవరి కోసం ఏడుస్తున్నావో, నువ్వు ఎవరి కోసం బాధపడుతున్నావో, ఇదిగో ఇది ప్రారంభమే. ఇది ప్రారంభమే. 40 దినాలు ఇది కంటిన్యూషన్ జరగబోతుంది. స్తోత్రం కలుగును గాక. కొట్టుకు జరుగుతుంది. ఇది కంటిన్యూషన్ జరగబోతుంది. రాబోయే కాలానికి ఇది ఒక వృక్షంగా మారిపోతుంది. అన్నదెత్తుగా ఒక పేద వృక్షం కనబడుతుంది. ఒక వృక్షంగా మారిపోతుంది. ఇక ఎందుకు చెప్పనా, అనేక మంది జనాలు రాబోతారు కదా అని చెప్పాడు దేవుడు. ఎందుకు చెప్పనా, అనేక ప్రాంతాల నుంచి నిజంగా ఆ ఎన్కౌంటర్లో దేవుడు మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా భయం వేసింది. అలాగే ఇది ఫ్యూచర్. ఇది నేను అన్నాను, ప్రభువా, ఒకవేళ నేను చూసినా చూడకపోయినా నా తర్వాత రాబోయే తరములో ఇది జరుగును గాక అన్నాను. స్తోత్రం కలుగును గాక. ఇది జరుగును గాక అన్నాను. ఇది చెప్పనండి, ఆయన మాట్లాడుతూ వచ్చాడు. మీకు అయ్యే వందని నేను అనుకోసారి నేను అంటున్నాను, ఒక సేవకుడిగా నువ్వు చేస్తే ఉపవాసం ఇలా చెయ్యి. నీ కుటుంబం కోసం కావచ్చు, నీ పిల్లల కోసం కావచ్చు, నీ భర్తల కోసం కావచ్చు, ఎవరితో మాట్లాడకుండా, ఎవరిని చూడకుండా వాళ్ళకి గదిలో కూర్చొని తలిపేసుకొని వాళ్ళకి నీవంటూ ఒక ప్రత్యేకంగా నువ్వేం చేయాలంట, ప్రార్థించు. అందుకే ఒక భారతీయ పౌరుడిగా బాధపడుతూ నేను ప్రార్థన చేశానంటే అదే కుటుంబాల కోసం, సంఘ క్షేమం కొరకు, సంఘ కుటుంబం కోసం, సంఘంలో ఉన్న పిల్లల ఆరోగ్యం కోసం, పిల్లల చదువు కొరకు, పిల్లల భవిష్యత్తు కొరకు, చెడిపోతున్న సమాజం కోసం కూడా దేవుని కాలు పట్టుకోవటం ప్రారంభించానండి. ఇది ఎప్పుడైతే నేను పట్టుకోవడం ప్రారంభించానో ఒక భయంకరమైన దురాత్మ శక్తుల పోరాటం. ఇది ఎలాగైనా దీన్ని ఆపాలి వీళ్ళకి అని ఎంతో పోరాటం అండి వాళ్ళకి. కానీ దేవుడు చెప్పాడు, నువ్వు భయపడొద్దు. కొట్టగడి చెప్పబడ్డా, నువ్వు భయపడవద్దు. నువ్వు పూనుకున్న పని పూనుకున్నావు, నువ్వు ఏ పని పూనుకున్నావో ఆ పని గొప్ప విజయం జరగబోతుందన్నాడు. స్తోత్రం కలుగును గాక. నేను నీకు తోడుగా వస్తున్నానన్నాడు దేవుడు. ఆ పవర్తోనే ఉన్నానండి, ఆ పవర్తోనే ఉన్నాను. చూడపోతారు కొద్దిగా ఆ పవర్ ఏంటో. ఇందులో కొద్దిమంది దురాత్మ శక్తులతో పీడించబడుతున్నారు. నా వెనుకున్న సూపర్ న్యాచురల్ పవర్ మాట్లాడుతుంది సౌలో. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. మూడు మారిన జీవితాలను చిగురింప చేయగలవు నీవు.
స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నువ్వు గదిలోకి వెళ్ళాలి. వెళ్ళాలి, నువ్వు గదిలోకి ఉండాలి. నేను నీతో మాట్లాడితే నువ్వు గదిలో ఉండాలి. నువ్వు సమాజంలో ఉంటే నేను నీతో మాట్లాడను. నువ్వు సమాజంలో ఉంటే నేను నీతో మాట్లాడను. నువ్వు గదిలో ఉండాలి. నువ్వు పూనుకున్నావు కదా 40 దినాలకు. ఈ 40 దినాలు గదిలోనే ఉండాలి. ఆ గదిలో కూర్చొని 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 మొత్తం మైమర్చిపోయినట్టు వాళ్ళకి. నిజంగా ఒక్క గంట మనం గదిలో ఉండాలంటేనే చాలా కష్టం. అలాంటిది 40 పగళ్ళు ఎలా సాధ్యం గదిలో? ఎలా సాధ్యం గదిలో? అలాగే చాలా కష్టం, చాలా కష్టం గదిలో కూర్చోవడం అంటే. అన్నీ మర్చిపోవాలి, అన్నీ మర్చిపోవాలి. నీ మనసులోకి ఏది రాకూడదు. అలకంగా నువ్వు అక్కడ పూనుకున్నప్పుడు నీ మనసులోకి ఏది రాకూడదు. నువ్వు దేనికి పూనుకున్నావో, నువ్వు దేనికి పూనుకున్నావో నీ మనసులోకి ఏది రాకూడదు. అమ్మా, మీరు చేసిన ఉపవాసాలు నేను శత్రువుతును కాను. మీరు చేసే ఉపవాసాలకు నేను విరోధిని కాను. ఎవరి సిద్ధాంతాన్ని విరోధిని కాను. నేను ఎంచుకున్నాలాగా నేను ఎంచుకున్నాను 40 దినాలు. 40 దినాలు ఎంచుకున్నాను దేవుని కాడ ఉండటానికి. అందుకే ఎన్నో మాటలు మాట్లాడుతుంటాడు దేవుడు. ఒక్కోసారి నిద్ర కూడా రాగేది కదా. ఎందుకు చెప్పనండి, పండుకుందాన్ని ప్రయత్నం చేస్తుంటే నిద్ర రాతలకి, ఎట్టుకుట్టుకుని నిద్ర రాట్లకి, మళ్ళీ బైబిల్ చదవటం, మళ్ళీ మోకాల మీద ఉండటం. ఒక్కోసారి ఈ కడుపంతా లోపలికి వెళ్ళిపోయి పట్టుకుపోతుండేది. అయినా సరే దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. మళ్ళీ ఏమని చెప్పనా, నువ్వు భయపడొద్దు. ఏం చెప్పాడు? నువ్వు భయపడొద్దు. ఎప్పుడైతే ఇక 20వ తారీఖు, అప్పటికి 2 రోజులు అప్పటికి, ఇక అప్పటి నుంచి ఇక దేవుడు నాకు చిన్నగా ప్రవచనాలు ఇస్తూ వస్తున్నాడు. నువ్వు రాసుకో, నా కుమారుడు ఇది రాసుకో, ఇదిగో పలానా చోట మాటలు రాసుకో అని చెప్పినప్పుడు ప్రతి మాట నాకు దేవుడు నాకు
అనుగ్రహించారు. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే అనేకులు రాబోతున్నారు. ఈరోజు ఉదయం లేగానే నల్లగా ముప్పగపడుతుంది, నల్లగా ముప్పగపడుతుంది. ఎందుకు ప్రభా ఇది? నేను అనుకున్నాను, మళ్ళీ స్నానం చేసి లోపలికి వెళ్ళి గదులు మోకాళ్ళు వేసా. దేవా, ఇది నువ్వు చెప్పిందే, ఇది నువ్వు చెప్పిందే. ఋతుభవనాలు ఎన్నికి వెళ్ళిపోవాలి ప్రభా అన్న. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు ఎప్పుడు చెప్పిన ప్రార్థన అయిపోయినంత నాకు ఋతుభవనాలు కంటి కనబడకూడదు ప్రభా అన్న. ఒక మానవుడిగా అడిగే చిన్న మాట అడిగే దేవుడిని, ప్రభా ప్రార్థన అయితే ఆగకూడదు ప్రభా, ప్రార్థన జరగాలి. ఖమ్మంలో భారీ వర్షం అంట, ఖమ్మంలో ఎదురుసిన వర్షాలంట. నేను అన్నాను, ఎదురుసిన వర్షాలు ప్రభా. ఇగో అన్నీ కూడా పొద్దున్న నాకు ఫోన్ చేశారు, వర్షం వస్తుందని చెప్పారు నాకు. ఎక్కడ పార్వతం నుంచి చూసారా, అందరు సిద్ధమయ్యే రావడానికి. కానీ వర్షం వస్తుందని చెప్పగా నాకు చాలా బాధ కలిగింది. ప్రభా ఇదిగో నాయన, ఎక్కడ వర్షం అయితే ఉంది కానీ ఇక్కడైతే వర్షం ఉండకూడదు ప్రభా అని ప్రార్థన. స్తోత్రం కలుగును గాక. ఇది ఒకటి అడిగానండి ఈరోజు. ఈ 20 రోజులు అయిపోయి ఆ దగ్గర వచ్చిన తర్వాత ఒకటి అడిగాను మీ దేవుడిని. ఇది ఒకటి చెప్పి ప్రార్థన చేస్తానండి. నాయన, ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనకు నువ్వు నిజంగా నా ప్రార్థన విన్నావు అనటానికి నాకు ఒక ఆధారం కావాలి ప్రభా అన్న. ఏమడిగా? నాకు ఆధారం కావాలి ప్రభా, నువ్వు విన్నావు అని అంటానికి నాకు ఆధారం కావాలి. ఒక్క మనిషి బాప్తిసం పొందితే చాలయ్యా. ఏమన్నా నేను? ఒక్క మనిషి బాప్తిసం పొందితే చాలు ప్రభు అడిగే దేవుడి. కానీ దేవుడు 6 లేపాడు. స్తోత్రం కలుగును గాక. ఉత్సాహముగా నా దేవుడు ప్రార్థన విన్నాడు. జరిగిన ఒక్కనే కానీ 6 లేపాడు. 6 లేపాడు దేవుడు. అంటే నా ప్రార్థన దేవుడికి అర్థము చేయాలి. కడుపు మార్చుకొని కన్నీళ్లు కచ్చిన ప్రార్థన కన్నీళ్ళ పట్టుకున్న సమాధానం దేవుడు ఇచ్చాడు. ఆయనకి మహిమ కలుగును గాక, ఆయనకి మహిమ కలుగును గాక, ఆయనకి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. గట్టి చెప్పండి. ఎప్పుడు? నువ్వు గదిలో కూర్చున్నప్పుడు. ఎప్పుడంట? నువ్వు గదిలో కూర్చున్నప్పుడు. అంటే ఈ మాట వ్యక్తిగత మాట. ఇది ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకొని గదిలో ప్రార్థన చేయటం వ్యక్తిగత ప్రార్థన. సంఘంలో ప్రార్థన కాదు ఇది. సంఘంలో వేరు ప్రార్థన, సంఘంలో ప్రార్థన వేరు, సమాజంలో ప్రార్థన వేరు, నలుగురిలో ప్రార్థన వేరు. కానీ వ్యక్తిగత ప్రార్థన వేరు. ఈ వ్యక్తిగత ప్రార్థనకే నీకు గదికి అరెస్ట్ అవ్వాలి. నువ్వు ఎవరికి అరెస్ట్ అవ్వాలి? నువ్వు గదికి అరెస్ట్ అవ్వాలి. ఎలాగా? 3 విషయాలు. 1 ప్రతిష్ఠించుకోవాలి, 2 వ్రతదినము ప్రకటించుకోవాలి, 3 దేవుని పాదాల కాడ ప్రతిమలాడాలి. 7 విషయాలు మొత్తం? 3 విషయాలు. గదిలో 4వ విషయం. 5వది ఏంటిది? నీ ప్రార్థన చూసి నీకు సహాయమును చేస్తాడు. 2 విషయాలు చెబుతుంది ఇట్లాగా. ఉపవాసము అంటే ఇబ్రూ భాషలో రహస్యంగా ఉన్నదాన్ని వెతుకుతా. ఇబ్రూ లాంగ్వేజ్లో రహస్యంగా ఉన్న దానిని వెతుకుతా. ఎలా వెతకాలి? ప్రతిష్ఠించుకొని వెతకాలి. ఎలా వెతకాలి? కడుపు మార్చుకొని వెతకాలి. గ్రీక్ లాంగ్వేజ్లో రాయబడిన మాటని చెప్పన. గ్రీక్ లాంగ్వేజ్లో ఈ పదానికి ఉన్న లాంగ్వేజ్ చెప్పనండి. ఇదిగో దానిని అడుగుట. దాని ఏంటంట? అడుగుట. నువ్వు ఏది అడుగుతున్నావో అది ప్రతిష్ఠించుకుని అడగాలి వ్యక్తిగతంగా. అప్పుడు నీ కుటుంబంలో ఒక అద్భుతం జరగబోతుంది. స్తోత్రం కలుగును గాక. నీ కుటుంబంలో అద్భుతం జరగబోతున్నప్పుడు, ఎప్పుడు? నువ్వు అడిగినప్పుడు. అంతేగాని నలుగురితో నారాయణ గట్టి చెప్పండి మైకి కానీ అట్లా మాకంటే నలుగురిదే, ముగ్గురిదే, సింగిలే. స్తోత్రం కలుగును గాక. నీ లైఫ్లో నువ్వు ఎలాంటి పునాది వేసుకోవాలో, నీ కుటుంబానికి ఏ పునాది వేయాలో
దేవుని పాదాల కాడ కూర్చోవాలి. ఎలా కూర్చోవాలి? నీ నోటి కళ్ళ వేసుకొని, పొలమేలాగా, ఎల్లమేలాగా, ఆయనలాగా, ఏనేలాగా అనుకుంటూ నీ దుర్భాషలతో మాట్లాడుకొని కూర్చుంటే ఆ ప్రార్థన అది శాపంగా మారుతుంది. అది ఉపవాస ప్రార్థన కాదు. అది ఒక శాపం విరిగిపోవాలంటే పరిశుద్ధంగా ఉన్న ప్రార్థన. ఎలాగా? నీ నోరు పరిశుద్ధంగా ఉండాలి, నీ కళ్ళు పరిశుద్ధంగా ఉండాలి, నీ దేహం పరిశుద్ధంగా ఉండాలి. ఎప్పుడూ నువ్వు ప్రతిష్ఠించుకుంటే నీ జీవితంలో అలాంటి ప్రార్థన ఉందో లేదో, నీ జీవితంలో ఇలాంటి ప్రార్థన చేశావో చేయలేదో, ఇది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నా మాట. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. ఇది నీ 40 దినాల నా దేవుని కాడని నేర్చుకున్న శుభవచనాలు ఇవన్నీ. ఎవరిని కించపరచాలని కాదండి, నా ప్రభు దగ్గర నేను నేర్చుకున్న శుభవచనాలు. నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే, నువ్వు నిజంగా క్రైస్తవురాలు అయితే, నువ్వు నిజంగా క్రీస్తు రక్తుల కడగబడితే ఇలా నీ కుటుంబం కోసం ప్రతిష్ఠించుకో. యాళ్ళ తరబడిన బంధకాలు ఏదైతే ఉన్నాయో, యాళ్ళ తరబడిన శాపం ఏదైతే ఉందో, యాళ్ళ తరబడిన ఏదైతే నేను వెంటాడుతూ ఉందో, అవన్నీ తొలగిపోవాలంటే నీలో ప్రతిష్ఠ కావాలి. కొత్తగడి సభ గట్టిగా స్తోత్రం కలుగును గాక. ఏం కావాలంట? నీలో ప్రతిష్ఠ కావాలి. నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకోవాలి ప్రభువుకి. నిన్ను నీవు, ప్రభా నేను చాపుకు పోవాలి ప్రభా, నేను పనికి పోవాలి ప్రభా, నేను ఉద్యోగానికి పోవాలి ప్రభా, నేను వ్యాపారం చేయాలి ప్రభా, నేను దానికి పోవాలి ప్రభా అంటే దేవుడు నీతో రాడు. దేవుడు నీతో రాడు. దేవుడు నీతో మాట్లాడు. ప్రతిష్ఠించుకో. ఇంకెంతకాలం ఉంటావు దాంట్లో? దేవునికి 20 రోజులు ఉంటావో, 30 రోజులు ఉంటావో, లేకపోతే 10 రోజులు ఉంటావో, ప్రతిష్ఠించుకో. నీ శాతంత వరకు నువ్వేది చూడబోతున్నావో దాన్ని కష్టం కలప చూస్తావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాని ఏదో పేరుకు మాత్రం ఉపవాసం పేరు మనము చెప్పదండి, చెప్పొద్దు. దీని సమాధానం రాదు, దీని సమాధానం రాదు. కనుక 3 విషయం మొత్తం మీకు 4 చెప్పానండి. 1 ప్రతిష్ఠించుకోవాలి, 2 ప్రకటించుకోవాలి. నేను ఎవరితో మాట్లాడను, నేను ఎవరితో మాట్లాడను, నేను ఎవరిని చూడను అని ప్రకటించుకోవాలి. 3 దేవుని పాదాల కాడ బతిమిలాడాలి కూర్చొని. 4 తలంటుకోవాలి, గదులకు వెళ్ళాలి, తలుపేసుకోవాలి, నిశ్శబ్దంగా దేవుడితో నువ్వు మాట్లాడాలి. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. ఈ ప్రార్థన దేవుడికి అంగీకారముగా మారుతుంది. ఏంటంట? ఈ ప్రార్థన దేవుడికి ఎలాగందంట? నైవేద్యమాగు నీ ప్రార్థన. ఏనాడైనా నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం, నీ భర్త కోసం ఇలా ప్రార్థన చేయి. ఎలాంటి వాళ్ళ మార్పు ఖచ్చితంగా వచ్చింది. స్తోత్రం కలుగును గాక. నువ్వు చేయట్లేదు కాబట్టి నీ కుటుంబం మార్పు లేదు. నువ్వు ఇలా చేయలేదు కాబట్టి నీ కుటుంబం మార్పు లేదు. అమ్మ దయచేసి మీ అందరూ దండం పెడతా. కుటుంబాలు మార్పు చెందాలంటే నిన్ను నువ్వు ప్రతిష్ట చేసుకో. కన్నీళ్లు కారుతున్న భర్త కోసం, పిల్లల కోసం బయట కాస్తే ప్రయోజనం ఏమీ లేదు. కానీ నా ప్రభు కాళ్ళ కాడ కాదు. ఖచ్చితంగా ఈ 2026లో ఏదైతే నువ్వు చూడలేకపోయావో 2027 నువ్వు చూడబోతున్నావు. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. అందులో నిలబడదామా? అందులో నిలబడదా? దేవుడు నాతో పాటు 10 శుభవచనాలు ఉన్నాయి. 10 శుభవచనాలు మీరందరూ కూడా ఆశతో దాన్ని మీరు స్వీకరిస్తే మీ కుటుంబం ఖచ్చితంగా జరిగింది. అందరూ కూడా కళ్ళు మూసుకోండి.